అయితే యేసుక్రీస్తు ఎవరు అని ఒక ఆలోచన ప్రకారంగా ఒక ప్రశ్న మార్క్ అనుకుంటే, సర్వలోకమును సృష్టించినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడని, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మరి నమ్మిన వారిగా ఉండాలి. ఎందుకంటే మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారని ప్రభు వాగ్దానపరిచాడు. మరి దేవుడు తెలుసుకుంట ఎట్లు అని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కన్యక గర్భమందు మరి ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి 3.5 సంవత్సరాలు సత్య సువార్తను ప్రకటించి అనేక మంది పాపుల కొరకు శ్రమనుంది, రక్తము కార్చి మరి ప్రాణం పెట్టినటువంటి దేవుడని. ఎందుకంటే మరి ఎవరు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదండి. అందరూ కూడా రక్షింపబడాలి. అందరూ కూడా మరి రక్షింపబడి ఆ నిత్య రాజ్యానికి చేరాలి అని ఒక ఆలోచనతో ఆయన ఈ లోకమునకు మరి వచ్చిన వాడిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి కన్యమరియా గర్భమందు ఆయన కుమారుడిగా జన్మించాడు. మన పుట్టుకలో ఒక పాపం ఉంది, కానీ ఆయన పుట్టుకలో ఏ పాపమూ లేదు. జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీతిమంతుడు, మరి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నీవు నేను అందరము కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరము మనకున్నటువంటి పరిస్థితుల రీత్యా మన యొక్క ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు ఉదయం లేచి సాయంకాలం వరకు కూడా ఇహలోక జీవిత యాత్రలో చాలా శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే మన స్థితిగతులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క ఆశ, ఆలోచనలు ఎవరమైనా సరే నిత్య రాజ్యానికి చేరాలి. అలా చేరాలంటే మనలో ఏ పాపము ఉండకూడదు. మనము పాపము లేని వారిగా ఉండాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారే నిత్యరాజ్యానికి వారసులు అవుతారని మరి లేఖనము ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటను మరొకసారి మీ అందరికీ కూడా తెలియచేయటం జరుగుతున్నది. కాబట్టి ప్రియ గ్రామస్తులారా, మరి నిజరక్షకుడైనటువంటి దేవుణ్ణి మనం తెలుసుకుందాం. ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు శ్రమనుందాడు, మన కొరకు రక్తము కార్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇహలోకములో మరి యొక్క మనకు స్నేహితులు ఉండొచ్చు, మన బంధువులు అనేక మంది ఉండొచ్చు. అయినప్పటికీ కూడా సమయం వచ్చే సమయానికి మన కష్టములో ఎవరు కూడా మనకు తోడుండరు. అయితే మనకు తోడుండేవాడు నిజంగానే నీకు తోడై ఉందని వాగ్దానపరిచి ఆయన ఉన్నవాడు ననువాడునై ఉన్న దేవుడిగా ఆయన మన అందరి నిమిత్తము ఆయన తన యొక్క ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. మరి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరము కూడా ఇహలోకములో మరి నిజ రక్షకుణ్ణి మనం తెలుసుకుందాం. ఆయన కొరకు మనము జీవిద్దాం. ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేర్చి మనము మరి ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ప్రభుని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలని ఆశ, ఆలోచన కనుక మీకు కలిగినట్లయితే మన యొక్క పరిసర ప్రాంతంలో మరి బ్రదర్ మరి అపోలో గారు జ్ఞాపకం చేసుకుంటే కనుక వారు దేవుడు అప్పగించినటువంటి ఆ పనులు చేస్తూ ప్రభుని గురించి మరి ప్రకటిస్తూ నశించిపోతున్న ఆత్మల పట్ల భారముతో వారు ఎంతగానో మరి ఆయన శ్రమిస్తూ ఉన్నారు. మరి మీరు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, మీకు కరపత్రికలు అందించబడుతున్నాయి, అందులో ఆయన నెంబర్ ఉంటుంది. కాబట్టి మీరు ఫోన్ చేసినట్లయినా కానీ మీకు ఇంకా ప్రభువుని గురించి అనేకమైనటువంటి మర్మాలు మీకు తెలియజేస్తారు. కాబట్టి ఇదే మిక్కులు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మనం ఏమాత్రము కూడా నిర్లక్ష్యం లేకుండా మనకు ఇంకా సమయం ఉందిలే, ఆ పర్వాలేదులే, ఆమెను చేస్తూ పూజిస్తూ ఆరాధిస్తున్నాం కదా అని ఒక ఆలోచన వద్దు. ఎందుకంటే నిజరక్షకుని మనం పూజిద్దాం, నిజరక్షకుని ఆరాధిద్దాం. ఆ నిజరక్షకుని యొక్క చెంతకు చేరి ఆ నిత్య రాజ్యానికి చేరాలని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసి ప్రార్థన కృపగలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. నేను ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని, నేను అంతటా అందరూ కూడా మారు మనసు పొంది నేను మిమ్మల్ని సొంత రక్షణగా అంగీకరించాలి అనే ఒక ఆలోచనతో నానిగా తండ్రి ఆ మాటని బట్టి నా ప్రభా ప్రియులు నానిగా తండ్రి సాల్వేషన్ మినిస్టర్ ద్వారా నేను సైమన్ గారికి ఇచ్చినటువంటి ఈ ప్రేమను బట్టి నానిగా తండ్రి యొక్క సమయంలో నానిగా తండ్రి నాయన ఓ ప్రభా పరిసర ప్రాంతంలో నిజరక్షకుడైనటువంటి యేసుని గురించి నా ప్రభా ప్రకటించాలనే ఒక ఆశ, ఆలోచన కలిగి అపోలో గారికి ఇచ్చినటువంటి ఈ భారమును బట్టి
అనేక మంది దైవ సేవకులను సమకూర్చిన ప్రభా ఈ సత్య సువార్తను ప్రకటించడానికి సువార్త యాత్రలు పాలుభాగస్లయ్యే భాగ్యం ఇచ్చావు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇక తండ్రి ఎవరికి కరపత్రం అందించబడినా నేను వాటిని స్పందిస్తూ నానిక తండ్రి ఆ కరపత్రికను చదివి నేను ఇంకా తెలుసుకోవాలనే ఆశ ఆలోచన కలిగినప్పుడు నాయన తండ్రి నేను బ్రదర్ అపోలో గారికి నాయన తండ్రి ఇంకా సైమన్ గారికి నేను ఎవరి అయితే నెంబర్ 100లో పొందుపరిచి ఉన్నదో నేను దాటి ద్వారా వారు నా ప్రభా మేము సొంత రక్షణగా అంగీకరించే భాగ్యమును అనుగ్రహింపచేయండి ప్రభా. ఇక తండ్రి ప్రారంభ ఈ సువార్తలు నేను చివరి వరకు మీ కృప కాపుదల భద్రత ఉంచండి. ఎటువంటి ఇబ్బందులు కలుగుకున్నట్లు నేను కరపత్రికను అందించే సమయంలో నేను అది స్వీకరించడానికి కూడా ప్రతి ఒక్కరికి మంచి మనసును మీరు దయచేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభునందు ప్రయాసం అర్థము కాదన్నావు. ఎరిగిన వారమై ప్రభు యొక్క కార్యముని యందు నేను ఆసక్తిని కనబరుచుకుంటున్నా ప్రభా. నాయన దైవ సేవకుల ఆలోచన మేరకు నా ప్రభా ఈ రీతిలో ఈ సువార్త పనులు ఎన్నిక లేని మమ్మల్ని కూడా నా ప్రభా మీరు నా ప్రభా పాలుభాగస్తులుగా చేసినందుకై మరొకసారి మీకు వందనాలు చేస్తూ నాయన తండ్రి నాయన మీ నామఘనతకై ఈ సువార్తను ప్రకటించే భాగ్యం అనుగ్రహింపజేస్తారని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సొంత రక్షకునికి అంగీకరించే భాగ్యమును మీరే కలుగు చేస్తారని మా ప్రియ రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగిచున్నాము తండ్రి. ఆమేన్.